పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని నిరూపించింది ఆ గ్రామం. ఇప్పుడు ఆ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామానికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చుకున్నారు. ఇదంతా ఏ ప్రజా ప్రతినిధో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో వచ్చినవి కావు. గ్రామానికి చెందిన ఓ పెద్దాయన చేపట్టిన సేవా మార్గంతో ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామస్తులందరినీ ఐకమత్యంగా ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఆ ఆదర్శమూర్తి ఎవరు? ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. మనం చూస్తున్న ఈ గ్రామం పేరు పెద్ద కొంగారం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. అవును, నిజమే. ఓ కుటుంబం చేసిన సమాజ సేవతో 100% ఈ పల్లె అభివృద్ధి చెందింది. దేశం నాకేమిచ్చింది, ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోదామనుకుంటూ ఎందరో ఉపాధి కోసం ఉన్న ఊరు, పుట్టి పెరిగిన సొంత గ్రామాలను సైతం వదిలి వలస వెళ్తున్నారు. ఇక రాజకీయ రంగంలో కానీ ఇతర సేవా రంగాల్లో ఉన్న ఎందరో ప్రజలకు సేవ చేస్తామంటూ ముందుకొస్తుంటారు. అవసరమైతే సంపాదన కూడా పెట్టుకుంటారు. కానీ పెద్ద కొంగారం గ్రామానికి చెందిన స్వర్గీయ గోపిన రాంబాబు కుటుంబం రాజకీయ ప్రమేయం లేకుండానే అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమకున్న ఆస్తిలోనే సొంతూరును అభివృద్ధి పదంలో నిలిపారు. నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. పెద్ద కొంగారం గ్రామంలో 3 దశాబ్దాలుగా రాజకీయ ప్రమేయం లేకుండానే సొంత ఆస్తితో గుడి, బడి, సచివాలయ నిర్మాణాలకు స్థలాన్ని ఇస్తూ ఉదారంగా సాయపడుతున్నారు. గ్రామానికి చెందిన యువతను సరైన మార్గంలో పయనింపజేస్తున్నారు గోపిన కుటుంబ సభ్యులు. గ్రామంలో ఎక్కడ చూసినా పక్కా కట్టడాల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. గ్రామంలో 100% అక్షరాస్యత నమోదయ్యే విధంగా కృషి చేస్తున్నారు. ఉపాధి అవకాశాల కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన వారు కూడా సొంతూరుపైన మమకారం పెంచుకునేలా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారు. గ్రామంలో ఒకప్పుడు మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. వ్యవసాయం చేయడం కూడా అంతంత మాత్రమే. అలాంటి పెద్ద కొంగారం గ్రామం చుట్టూ నేడు పచ్చదనంతో వెల్లివిరుస్తోంది. కట్టుబాట్ల మధ్య పండుగలు, వేడుకలు జరుపుకునే గ్రామస్తులంతా నేడంతా ఒక్కటిగా కలిసిమెలిసి పండుగలు చేసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఫలితాల తర్వాత అంతా ఒక్కటిగానే ఉంటున్నారు. గ్రామంలో ఎవరిని కదిలించినా గోపిన కుటుంబీకుల మార్గదర్శకంలోనే తామంతా ఒక్కటిగా ఉంటున్నామని, తమ గ్రామాభివృద్ధే తమకు ముఖ్యమంటున్నారు గ్రామస్తులు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు పల్లెటూర్లు లేనిదే పట్టణాలు లేవు అనే నానుడికి మా గ్రామాలే ఉదాహరణ. ఎందుకంటే మా గ్రామాల్లో ఏ అభివృద్ధి చేసినా ఏం చేసినా మాకు ఇక్కడ ప్రజలు బాగుపడాలి, ప్రజలకి విద్య, వైద్యం అన్ని అందాలి అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలు, అంటే కాస్త కూస్తో డబ్బున్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ గ్రామాలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే యువత కానీ లేదా ప్రజలు, ఇక్కడ గ్రామాల్లో నివసించే ప్రజలు కానీ ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా పట్టణాలకు వలస వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేసుకొని అక్కడ బతుకుతున్నారు. కానీ గ్రామాలు పట్టించుకోవడం మానేశారు. కానీ గ్రామాలు బాగుండాలి అంటే వాళ్ళు కూడా తిరిగి వచ్చి గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనే సిద్ధాంతంలో ఉండాలి. ఎందుకంటే మేము పూర్వం నుంచి కూడా మా తాతల నుంచి మేము మా గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నాం. 18వ శతాబ్దంలో గోపిన నారాయణ బాబు కృష్ణా జిల్లా నుండి పెద్ద కొంగారం గ్రామానికి వలస వచ్చారు. అప్పట్లో ఇక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ వారు చూపిన ఆప్యాయతతో ఇదే గ్రామంలో స్థిరపడిపోయారు. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు, వైఫల్యాలను గుర్తించిన వారు గ్రామాభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇప్పుడు పెద్ద కొంగారం గ్రామం మేజర్ పంచాయతీగా వెలుగొందుతుంది. గోపిన నారాయణబాబు బాటలోనే ఆయన 3 కుమారులు సీతారామమూర్తి, విజయరామరాజు, రాంబాబులు పయనించారు. ప్రస్తుతం గోపిన కుటుంబ వారసుడిగా ఉన్న గోపిన కృష్ణప్రసాద్ అన్నీ తానే ఆ గ్రామాన్ని చూసుకుంటున్నారు. దేశ స్థాయిలోనే ఆదర్శ రైతుగా నిలిచారు. ఢిల్లీలో ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్నారు. పెదకొంగర గ్రామానికి చెందిన రైతులను కూడా ప్రకృతి వ్యవసాయ బాట పట్టిస్తున్నారు. మా తాత తండ్రులు చూపిన బాటలోనే తాను పయనిస్తానంటున్నారు. గ్రామాభివృద్ధికి తోడ్పడతానంటున్నారు గోపిన కృష్ణప్రసాద్. మా నాన్నగారు వాళ్ళు కూడా వేసి బడిలు గుడి కట్టించారు. తర్వాత గుడికి వచ్చేసరికి ఏంటంటే మా ముత్తాతల నుంచి మాకు ఇక్కడ గుడి రామాలయం ఉన్నది. ఈ రామాలయానికి కొంత భూమి కూడా మా తాతగారు కేటాయించారు. దానిది ఏంటంటే ఇప్పుడు మా తాతగారు మాకు ఇచ్చేసినట్టుగా మా ఫాదరు, తర్వాత ట్రస్టీగా మా ముత్తాత గారు, తర్వాత మా నాన్నగారు, ఆ తర్వాత ఇప్పుడు మేము మా పెద్దనాళ్ళు కుమారులు ఉన్నాము, ఒక 5గురమే. అంటే 5గురిలో ఒక చనిపోయాడు. ఇప్పుడు మేము 4గురం కూడా ఇప్పుడు ట్రస్టీలుగా మేము ముందుకెళ్తున్నాము. రామాలయాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఎందుకంటే దానికి కొంత భూమి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ భూమి మేము కూడా పేద రైతులకు ఇచ్చి ఆ రైతుల నుంచి
వాళ్ళు ఇచ్చే ఫలసాయాన్ని మేము గుడికి శ్రీరామనవమి ఉత్సవాలు కానీ, పండగ కానీ, ఎక్కడైనా తిరువిధి ఉత్సవాలు కానీ, దేవుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా మా చేతుల మీదుగా జరుగుతుంది. ప్రస్తుతం పెద్దకొంగరలో 500 కుటుంబాలు ఉన్నాయి. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని చినకొంగరం, ఏజిన్పేట గ్రామాలు కూడా ఉన్నాయి. గోపిన కుటుంబం ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణం పునఃప్రతిష్ఠ చేయించారు. సచివాలయానికి సైతం స్థలం ఇచ్చారు. గ్రామ దేవతల చుట్టూ చలువరాయి నిర్మాణం, భక్తులు కూర్చునేందుకు అవసరమైన బల్లాలను ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాల కోసం తాగునీటి ట్యాంకర్ నిర్మాణము చేపట్టారు. నారాయణ బాబు గారు ఈ గుడి నిర్మించారు. ఆయన కుమారులైనటువంటి గోపిన సీతారాంబాబు గారు తర్వాత ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. ఆయన కుమారులైనటువంటి గోపిన రాంబాబు గారు మా అంటే మన కొంగరం గ్రామ పంచాయతీలో చినకొంగరం, ఏజన్పేట, అలాగే పెద్ద కొంగరం గ్రామంలో ఈ రామ మందిరం నిర్మించి ఆలయ ధర్మకర్తగా ఎంతవరకు సాధిస్తారు. అక్కడి నుండి ఆయన కుమారులైన ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు గోపిన కుమార్ బాబు గారు కొంతవరకు ఉండే ఆయన కూడా స్వర్గీయ అయిపోయారు. ఇప్పుడు ఈ గోపిన వారి కుటుంబంలో నారాయణబాబు, శ్రీను, సుధా అందరూ కలిపి ఈ ఆలయం ధర్మకర్తగా ఇచ్చేసి ఆ తర్వాత అక్కడ కూడా నాటకంశాల అంటే ఇటు ప్రోగ్రాలకు సంబంధించిన నాటకంశాల కూడా నిర్మించారు. ఇంకా అలాగే ఏజన్పేట, చిన్నకొంగరం, పెద్ద కొంగరం ఈ గోపిన వారు దీంట్లో ప్రతి గ్రామానికి ఇలా ఉంటే హిందువులు ఎక్కువ ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామానికి ఇలాంటి రామాలయం ఒకటి నిర్మించుకొని అందరం ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. అటు వల్ల ఈ గోపిన వారు పూర్వీకుల నుండి ఇక్కడికి వచ్చి చాలా వరకు మంచి పనులు చేసి ఇచ్చేశారు సార్. గోపిన కుటుంబీకుల వల్ల మేమంతా వైషమ్యాలకు దూరంగా ఓ ఆదర్శ గ్రామంగా ముందుకు వెళుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గోపిన నారాయణ బాబు గారు అనేసి పెద్దతను ఉండేవారు. ఆయన 18వ శతాబ్దంలో ఆలయం కట్టించారు. తర్వాత అనువంశిక ధర్మకర్తలుగా ఆయన కుమారులు నారాయణ సీతారాంబాబు గారు, ఆయన కుమారులు రాంబాబు గారు, ఆయన కుమారులు నాగేంద్ర కుమార్, ఆయన కుమారులు అనమాట ఇప్పుడు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మొన్న రీసెంట్గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఊరందరికీ పంచాయతీకి బిల్డింగ్కి సచివాలయానికి ప్లేస్ లేదంటే ఒక 10 సెంట్లు గోపిన వారే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేటి సమాజంలో ఎవరి దారిలో వారుంటూ స్వలాభం కోసం దారులు వెతుక్కుంటున్న ఈ రోజుల్లో అంతా ఒక్కటిగా ఉంటూ గ్రామాన్ని ఉన్నత స్థాయిలో ఉంచిన పెద్ద కొంగారాన్ని చూసి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.